ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేని వర్షాలకు మందాకిని నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాచల్, ఉత్తరాఖండ్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలు వానలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది ఐఎండీ. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు కుండపోత వానలతో అతలాకుతలమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. మోహ్రౌలి, బాదర్పూర్ రహదారిపై మోకాలు లోతులో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్రకూట్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన వానలకు మందాకిని నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరద చేరడంతో ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు జబల్పూర్, పన్నా, సత్నా, రేవా, మౌగంజ్, సింగ్రౌలి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. लगभग रात्रि 11 बजे से यहाँ पर लगातार बारिश हो रही है। तो दोपहर में दालोन के सरपंच जी का से संपर्क हुआ और उन्होंने बताया कि वो ग्राम के कुछ वासियों के साथ वहाँ पर फंसे हुए हैं और उन्होंने रेस्क्यू के बारे में बताया। साथ ही स्कूल में एक मैडम की भी जानकारी हमें अभी प्राप्त हुई है कि वो भी वहाँ पर फंसी है। तो हम लोगों ने SDRF से संपर्क करके उनको बुलाया और रेस्क्यू का कार्य अभी जारी है। काफी तेज बारिश हो रही है जिसकी वजह से चारों तरफ पानी भर गया है। गांव में काफी लोग फंसे हुए हैं, जिसमें एक स्कूल है जिससे 40-50 बच्चे भी फंसे हुए हैं। हाँ, यहाँ पर टीम वगैरह आई है, वो भी अपनी कोशिश लगातार जारी है, कोशिश कर रही है, लेकिन अभी वो भी असफल आ रही है। భారీ వర్షాలతో ధ్వంసమైన హిమాచల్ ప్రదేశ్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండి జిల్లాలో రోడ్లపై విరిగిపడిన కొండ చర్యలను తొలగిస్తున్నారు అధికారులు. అలాగే వర్షాలతో నష్టపోయిన వారికి నిత్యావసరాలు అందజేస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరిస్తున్నారు అధికారులు. ఇక మరోవైపు జమ్మూ కశ్మీర్, గుజరాత్, యూపీలోనూ భారీ వానలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గంగా, యమునా నదుల్లోకి పెద్ద ఎత్తున వరద చేరుతోంది. దీంతో నదీ సమీప ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. నదీ ఘాట్లోకి భక్తులను అనుమతించడం లేదు. మరో 24 గంటలు వానలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.